అందరికీ నమస్తే అండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి దేశవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ ఉంది కదా, సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది. సో ఆ పిటిషన్లో ఎటువంటి తీర్పు వస్తుంది, 17A వర్తిస్తుందా వర్తించదా, సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతోంది అని దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నారు. అదే ఉత్సాహం దేశవ్యాప్తంగా రాజకీయ శ్రేణుల్లో కూడా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును అనుసరించి వివిధ రాష్ట్రాల్లో రాజకీయ కక్ష సాధింపుల కేసులు ఉంటాయి కాబట్టి. సో ఆ కేసుకు సంబంధించి తీర్పు ఎప్పుడు రాబోతోంది అనే సందేహం గత కొన్ని నెలలుగా చాలామందిలో ఉంది. ఎందుకంటే అక్టోబర్ 8వ తేదీన విచారణ పూర్తయింది. దసరా తర్వాత తీర్పు ఇస్తారు అనుకున్నారు. దసరా సెలవు తర్వాత తీర్పు వస్తుంది అనుకున్నారు. తుది తీర్పు దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, ఈ న్యూ ఇయర్ అయిపోయింది, సంక్రాంతి వచ్చేస్తుంది, ఇంకా తీర్పు రాల. సో చాలామంది ఎదురుచూపులు, అసలు ఎప్పుడు అనే ఎదురుచూపులకి సుప్రీంకోర్టు ఈరోజే ఒక డేట్ ఫిక్స్ చేసింది. జనవరి 16వ తేదీన ఈ కేసులో తుది తీర్పు రాబోతోంది. ద్విసభ్య ధర్మాసనం ఉన్నారు కదా, సో వాళ్ళిద్దరూ కూడా జనవరి 16వ తేదీన ఉదయం 10:30 గంటలకు ఈ కేసులో తీర్పు ఇవ్వబోతున్నారు. సో 17A వర్తిస్తుంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు చెల్లదు. సో ఇంకా ఫుల్ సేఫ్, ఇతర కేసులు కూడా చెల్లవన్నట్టే లెక్క. సో అప్పుడు టీడీపీ వాదన నిజమవుద్ది, వైసీపీ నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. ఎన్నికలకు ముందు వైసీపీకి పెద్ద షాక్ అయినట్టు ఉంటుంది. ఒకవేళ 17A వర్తిస్తుంది, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అరెస్టు చెల్లదు అని సుప్రీంకోర్టు తీర్పిస్తే, లేదు 17A వర్తించదు, అరెస్టు కరెక్టే అన్న టీడీపీకి జరిగిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి. సో 17A వర్తిస్తే జాగ్రత్తగా వినండి. ఏదో నేను ఇక్కడ ఒకరికి వ్యతిరేకంగా వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నాను అని అనుకోవద్దు. కరెక్ట్గా ఆలోచించండి. 17A వర్తిస్తుంది అంటే అరెస్ట్ చెల్లనట్టే కదా, కేసులు కొట్టేయాలి కదా, అదే కదా రూల్, యాజ్ పర్ రూల్. ఒకవేళ 17A వర్తించదు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆల్రెడీ బెయిల్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం, ఆల్రెడీ ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఫైట్ అంతా వృధా అవుద్ది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ బెయిల్ పిటిషన్ వేయాల, క్వాష్ పిటిషన్ వేశారు. సో వాళ్ళు ఫస్ట్ నుంచి కేసు కొట్టేయాలనే లెక్కల్లోనే ఉన్నారు, 17A వర్తిస్తుంది అనే లెక్కల్లోనే ఉన్నారు. గవర్నర్ గారు అనుమతి లేకుండా అరెస్ట్ చేశారనే వాదన మీద ఉన్నారు. కాబట్టి లేదు 17A వర్తించదు, అరెస్టు చెల్లుతుంది అంటే కాస్త టీడీపీ నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. కానీ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి పెద్దగా ఇష్యూ లేదు, నో ఇష్యూ. అయితే ఈ కేసు దేశవ్యాప్తంగా కూడా వివిధ రాజకీయ పక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ ఈ కేసుకి 17A వర్తించకపోతే సెక్షన్ 2018 మేలో వచ్చిన, జూలైలో అనుకుంటారు, 2018 జూలైలో వచ్చింది ఆ సెక్షన్. సో 17A వర్తించదు అంటే దానికి ముందు జరిగిన వాటికి ఇంకా ఎవరు ఏ రాష్ట్రంలో వాళ్ళు కూడా వెళ్ళరు. ముందు జరిగిన కేసులు, రాజకీయ పక్షాల కేసుల జోలికి వెళ్ళరు. లేదు 17A వర్తిస్తుంది అని అంటే మాత్రం పాత కేసులు కొన్ని తిరగేసే అవకాశం ఉంటుంది. ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాల్లో కూడా తవ్వుతున్నారు. ఉదాహరణకు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 2014లోనో 15లోనో 16లోనో కేసీఆర్ గారి ప్రభుత్వానికి సంబంధించి ఏదో స్కామ్ జరిగింది. వాళ్ళకి ఇప్పుడు ఆధారాలు దొరికాయి. సో అప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలా వద్దా, లేదా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలా వద్దా, అరెస్ట్ చేయాలంటే 17A నిబంధన వర్తిస్తుందా లేదా, 2018కు ముందే కేసు కాబట్టి, ముందు కేసే కాబట్టి అరెస్ట్ చేసేయచ్చా, లేదు ఇప్పుడు ఆధారాలు బయటపెట్టాయి కాబట్టి, ఇప్పుడు FIR నమోదు చేశారు కాబట్టి అరెస్ట్ చేయకూడదా, 17A వర్తిస్తుందా, ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. సో ఈ కేసు ప్రభావం, ఈ తీర్పు ప్రభావం దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పక్షాల మీద పడుతుంది. సో అందుకే ప్రతి రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నారు. అంత ప్రాధాన్యత సంతరించుకున్న తీర్పు ఇది. అందుకే ఇన్ని రోజులు పట్టింది స్టడీ చేయడానికి. అయితే జనవరి 16వ తేదీన కూడా ఫైనల్ తీర్పు వచ్చేస్తుంది, 100% ఐదర్ SR నో చెప్పేస్తారు అని నేనైతే అనుకోవట్లేదు. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నా, మేబీ నేను తప్పే కావచ్చు.
నేను కొంతమంది న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నప్పుడు కూడా మేబీ రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది సంచలనమైన కేసు, దేశవ్యాప్తంగా ప్రభావం ఎక్కువగా చూపించే కేసు. కాబట్టి ఈ కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అంత ఆషామాషిగా తీర్పు ఇవ్వదు. దేశవ్యాప్తంగా వ్యవస్థలను, శాసన వ్యవస్థను స్తంభింపజేసే కేసు తీర్పు. కాబట్టి దీన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తే చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా దీని మీద విచారణ చేపట్టి వివిధ పక్షాల అభిప్రాయాలు తీసుకొని అప్పుడు తీర్పు వెల్లడిస్తుంది, తుది తీర్పు. అప్పటి వరకు ఈ ద్విసభ్య ధర్మాసనం వయా మీడియాగా ఒక తీర్పు ఇస్తుంది. తుది తీర్పు మాత్రం అప్పుడే రాదు అని, అంటే తీర్పు వస్తుంది, రాదు అని కాదు. దీనిలో ఏంటంటే సిఫార్సు చేసే తీర్పు కూడా వస్తుంది. ఇదిగో మా పరిశీలనలో ఈ అంశాలు ఉన్నాయి, మేము ఇది చెప్తున్నాం, కానీ దీన్ని మరోసారి పునఃపరిశీలించాలని లేదంటే పునర్విచారించాలని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తున్నాం అని కూడా జడ్జిమెంట్లో పేర్కొనవచ్చు. వీళ్ళు ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఇచ్చేసి రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తున్నామని చెప్పినా చెప్పేయచ్చు. ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రీజన్ ఏంటంటే చెప్పాను కదా, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలు అన్నీ కూడా దీనికి సంబంధించి, రాజ్యాంగంలోని అంశాలు కూడా దీనికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ అధినేతను, పాత ప్రభుత్వాధినేతను అరెస్ట్ చేయవచ్చా లేదా, అంటే 2018కి ముందు ఏ స్కామ్ చేసినా ఇంకా బయటకు రాదా, లేదా 2018 తర్వాత ఏ స్కామ్ చేసినా గవర్నర్ గారు ఒప్పుకుంటేనే అరెస్ట్ చేయాలా, ఇలా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయన్నమాట. సో 17A మీద అందుకే సుదీర్ఘ వాదనలు కూడా జరిగాయి. మీరు అందరూ చాలామంది అనుకున్నారు, ఏంటి ఇన్ని వాదనలు జరుగుతున్నాయి, ఇంత సాగదీస్తున్నారంటే, పదే పదే వాయిదాలు ఎందుకు పడుతున్నాయని మీరు అనుకున్నారు. అక్కడ హరీష్ సాల్వే గారు, సిద్ధార్థ్ లూత్రా గారు, వాళ్ళిద్దరూ కూడా చంద్రబాబు గారి తరపున వాదించారు. ప్రభుత్వం తరపున, సిఐడి తరపున ముకుల్ రోహత్గి గారు వాదించారు. మొత్తం వాళ్ళందరూ కూడా నిపుణులే, సబ్జెక్ట్ ఉన్న న్యాయవాదులే, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న న్యాయవాదులే, రోజుకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళే, రెమ్యునరేషన్ మీన్స్ ఫీజు తీసుకునే వాళ్ళే. సో అంటే దేశంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న న్యాయవాదులు వాదించిన కేసు, దేశవ్యాప్తంగా రాజకీయ పక్షాలన్నీ ఎదురు చూస్తున్న కేసు, దాదాపుగా 3 నెలల నుంచి తీర్పు రాకుండా అలా తీర్పుని హోల్డ్లో పెట్టిన కేసులో ఆషామాషిగా అంత చిన్నగా సింపుల్గా తీర్పిస్తారని అనుకుంటామా? ఖచ్చితంగా రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చీఫ్ జస్టిస్ గారు కూడా ఈ కేసుని మొదట స్టడీ చేసి ఆయనే ఈ బెంచ్కి అప్పచెప్పారు. యాక్చువల్లీ ఈ కేసు ఫస్ట్ వెళ్ళింది చీఫ్ జస్టిస్ గారి బెంచ్కే వెళ్ళింది సెప్టెంబర్ నెలాఖరున. అప్పుడు ఆయన ఈ ధర్మాసనానికి అప్పగించారు. సో ఇప్పుడు ఆయన దృష్టి కూడా ఉంటుంది దీని మీద, అసలు ఏం తీర్పు వస్తుంది, ఎటువంటి విచారణ సాగింది అని. సో ఆయన ఆధ్వర్యంలో టీం కూడా దీని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. సో మేబీ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మాత్రం రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తారని నేనైతే అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుద్ది అనేది.